తెలంగాణ మూమెంట్ మెయిన్స్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అని మనం ఒక టాపిక్ చెప్పి దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటవి అనేది చెప్తాను. మనం పెద్ద మనుషుల ఒప్పందం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది మనం ఈరోజు టాపిక్లో భాగంగా దీన్ని డిస్కస్ చేసి క్వశ్చన్స్ ఎలా ఉంటవి, ఎలా రాయాలి అనేది చూద్దాం అన్నమాట. ఓకే, రైట్. తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ మనకి 3 సెక్షన్లు. ఇది ఫస్ట్ సెక్షన్ పేరు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సెక్షన్? ఐడియా ఆఫ్ తెలంగాణ. ఏం ఐడియా ఉంది నీకు తెలంగాణ అంటే? ఏంటిది తెలంగాణ అంటే? తెలంగాణ అంటే తెలంగాణ ఏముంది అలా? ఐడియా ఆఫ్ తెలంగాణ. వాట్ ఈస్ తెలంగాణ? తెలంగాణ అంటే ఏమిటి? మనకి సిలబస్లో ఫస్ట్ చాప్టర్ మీరు ఎప్పుడైనా చదివారా? పేరు చూడడం లోపలికి వెళ్ళిపోవటమే. అది బాయ్స్ ఆ గర్ల్స్ అనేది మాకు అనవసరం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ పేరు హైదరాబాద్ ప్రిన్సిలీ స్టేట్. ఏరా పేరు? వాట్ ఈజ్ ప్రిన్సిలీ స్టేట్? సరే, సంస్థానం అంటే ఏం చెప్పు? ప్రిన్సిలీ స్టేట్. వాట్ ఈజ్ ప్రిన్సిలీ స్టేట్? ఇండియన్ టెరిటరీ ఆర్ ఏ టెరిటరీ రూల్డ్ బై నేటివ్ రూలర్స్ అండర్ ద బ్రిటిష్ సావర్నిటీ. మళ్ళీ చెప్పు. బ్రిటిష్ సార్వభౌమత్వానికి లోబడి స్వదేశీ రాజుల చేత పరిపాలించబడుతున్న భూభాగాన్నే సంస్థానం అంటారు. గ్రూప్ 2కి గ్రూప్ 1కి తేడా ఇది. నువ్వాడ ప్రిన్సిలీ స్టేట్ అంటే ఏందని చదవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రిమెంబర్ ది వాట్ ఈస్ ప్రిన్సిలీ స్టేట్, బట్ హియర్ యూ హ్యావ్ టు రీడ్ ది ప్రిన్సిలీ స్టేట్. ప్రతి పదం అర్థం తెలియాలి. అప్పుడు ఏమవుతుంది? 200 వర్డ్స్లో గుడ్ ఆన్సర్ వచ్చింది, లేకపోతే 400 వర్డ్స్కి బద్దేది. కాళిదాస్ కవిత్వం కొంత, నీ పైత్యం కొంత. అది చాలా దూరం బద్ది అనమాట. అందుకోసమే జాగ్రత్తగా ప్రిన్సిలీ స్టేట్ అనేది నిర్వచనం తెలియాలి. ప్రిన్సిలీ స్టేట్ అంటే సింపుల్గా ఏంటిది? రూల్డ్ బై నేటివ్ రూలర్స్, స్వదేశీ రాజుల చేత పరిపాలించబడే భూభాగాన్నే ప్రిన్సిలీ స్టేట్ అంటారు. ఈ ప్రిన్సిలీ స్టేట్లో ఏముంటుంది అని అంటే, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కూడా స్వదేశీ రాజులే రూపొందించుకుంటారు. ఎక్కడైతే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వాళ్ళకే ఉంటుందో ఈక్వల్ టు నేషన్ అనమాట. అది శాసన నిర్మాణం. మనం 1917లో ఏంటి స్లోగన్? స్వాతంత్రోద్యమంలో స్వరాజ్, హోమ్ రూల్. తర్వాత కరాచీ రెజల్యూషన్ తర్వాత సంపూర్ణ స్వరాజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్వరాజ్ అండ్ సంపూర్ణ స్వరాజ్? హోమ్ రూల్కి సంపూర్ణ స్వరాజ్కి తేడా ఏంటిది? ఇదంతా మన ఊర్లో అడ్డ మీద కూర్చుని చెప్తే నాకేం తెలియదు పో అంటాడు. అడ కన్వే చేయాలి సింపుల్గా అనమాట. చూడండి, అడ్మినిస్ట్రేషన్లో 2 ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ అనమాట. భారతదేశ చట్టాలు ఎక్కడ తయారైనాయి? ఆఫ్టర్ సిపాయి రివోల్ట్ బ్రిటన్ పార్లమెంటులో తయారైనాయి. ఆ చట్టాలని ఇక్కడ గవర్నర్ జనరల్స్ చేత ఇంప్లిమెంట్ చేయించేవాళ్ళు. హోమ్ రూల్ అంటే గవర్నర్ జనరల్స్ మనం ఉండాలి, రూల్డ్ బై ఇండియన్స్. సంపూర్ణ స్వరాజ్ అంటే లెజిస్లేషన్ ఆల్సో మేడ్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ లండన్. ఎవరైతే పార్లమెంటు కూడా ఏడుండాలి. ఇది సంపూర్ణ స్వరాజ్ అంటే. కోటిసార్లు చదివిను. గ్రూప్ 1 మెయిన్స్ రాయాలంటే అర్థాలు తెలియాలి. రాస్తావు స్వరాజ్ అంటే ఏంటిదని, ఏదో ఫ్లోలో బాగుందని స్వరాజ్య లక్ష్యం అని రాస్తావు ఆడ. కానీ ఆ లక్ష్యం అంటే ఏంది మరి? అసలు
అలీ సిక్కానా రూపీనా తెలియాలి. మెయిన్స్ రాయాలి అంటే ప్రతి పదం అర్థం తెలియాలి అన్నమాట. స్వరాజ్కి సంపూర్ణ స్వరాజ్. దీన్ని గవర్నెన్స్లోకి వస్తే ఏమంటారు? దీన్ని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్లో ఇద్దరు ఉంటారు. టెంపరరీ ఎగ్జిక్యూటివ్ ఫర్ ద 5 years రేవంత్ రెడ్డి. ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ యూపీఎస్సి, టీఎస్పిఎస్సి. ఇక్కడ మనం కావాలన్నారు. హోమ్ రూల్ 1917లో. మనం క్రిప్స్ రాయబారాన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని ఎందుకు అన్నారు? అప్పుడు స్వరాజ్ ఇత్తనంటున్నారు. అర్థమైందా? ఇది ఎప్పుడు నా చిన్నప్పుడు అడిగిన బొమ్మకారు, నువ్వు ఇయ్యాల కొని పెడతానంటూ అశోక్ నగర్కి వచ్చినాక పోస్ట్ డేటెడ్ చెక్. అదే అది చెల్లిపోయింది. అది ఎప్పుడో. ఇవాళ బొమ్మకారు కొనే వయసు అనేది ఈడ చదువు వధువు కాదు. ఇక్కడ చూడండి, ఇది హైదరాబాద్ ప్రిన్సిల్ ఎస్టేట్ అంటే ఏమిటి అన్నప్పుడు, హైదరాబాదు సంస్థానం అనేది బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి ఉన్న ఒక దేశం లాంటిది, ఒక దేశం లాంటిది అని అర్థం అన్నమాట. నువ్వు ఎలా చెప్తున్నావు దేశం అని? ఇప్పుడు ప్రజెంట్గా పాకిస్తాన్ కరెన్సీ ఏంది? మాకు తెలియదటవా? ఓకే, ఇండియన్ కరెన్సీ ఏంటిది? పంజాబ్ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి కరెన్సీ దేశానికి ఉంటుందా, రాష్ట్రానికి ఉంటుందా? ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన ఎవరైనా మింట్ కాంపౌండ్ చూసారా? ఏంటిది అది? సెంట్రల్ మింటింగ్ కాంపౌండ్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్సిల్ ఎస్టేట్. ఎప్పుడైనా చూసారా? ఆడ నల్ల కాకి బొమ్మ ఉంటుంది, శనిదేవత విగ్రహం ఉంటుంది. అడిగి పోయిరండి ఇక్కడికి వచ్చేటప్పుడు. శనిదేవత అక్కడ తెలంగాణ ప్రాంతానికి కేంద్ర ముద్రణాలయం ఉండేది. అంటే దీనికి ఒక కరెన్సీ ఉండేది. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్సిల్ ఎస్టేట్? అలీ సిక్కా. కరెన్సీ ఉందంటే ద ట్రీటెడ్ యాజ్ ఎ నేషన్ ఆర్ ఎ స్టేట్? ఈక్వల్ టు నేషన్ అండర్ ద సావర్నిటీ ఆఫ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ వాళ్ళ సార్వభౌమత్వానికి లోబడి ఒక దేశంగా గుర్తించబడిన భూభాగం తెలంగాణ. ఇది ఐడియా అంటే. అచ్చు కాదు ఇది. ఐడియా అంటే తెలంగాణ ఒక దేశం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఫ్రమ్ 1724 to 1948 September 17th. What is the importance of September 17th? India, Hyderabad Princely State integrated into Indian Union by Operation Polo. ఆపరేషన్ పోలో ద్వారా భారత సమైక్యలో విలీనం కానంత వరకు ఒక దేశం. నీతో పెళ్లి కానంత వరకు BMW కారులో తిరిగిన, నీతో పెళ్ళి అయినాకనే బియ్యం డబ్బులు లేకుండా చేసినవు. ఇదే అనమాట. మనం ఒకప్పుడు ఏంటిది? దేశం అని అర్థం అనమాట. ఐడియా అంటే అది. ఓకే, సెకండ్ చాప్టర్కి రా. సెకండ్ చాప్టర్ పేరు చూసారు ఎప్పుడన్నా మీరు? ఏమనుంది? ఊరుకో, నువ్వు చెప్పరాదు. ఏమనుంది ఈడ? హైదరాబాద్ స్టేట్ అనింది. ఫస్ట్ చాప్టర్కి రెండో చాప్టర్కి ఏం మిస్ అయింది? ప్రిన్స్ మహేష్ బాబు మిస్ అయ్యింది ఈడ. ఫస్ట్ చాప్టర్లో ఏముంది? హైదరాబాద్ ప్రిన్సిల్ స్టేట్. అది ఇదేంటిది ఇప్పుడు? హైదరాబాద్ స్టేట్. స్టేట్ అంటే సీఎం పిఎం. రెండో చాప్టర్కి వచ్చేసరికి సీఎం అయింది ఈడ. ఫస్ట్ చాప్టర్కి రెండో చాప్టర్కి తేడా అది అనమాట. అక్కడేమో దేశంలాగా చదువుతాం, వీడికి వచ్చేసరికి రాష్ట్రంలాగా చదువుతాం అనమాట. హైదరాబాద్ స్టేట్ ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఉంది? 1948 to 1956 November 1st. ఏంటిది November 1st? మ్యారేజ్ డే. ఎవరెవరికి మ్యారేజ్ డే? అమాయకపు తెలంగాణ అమ్మాయికి, గడసరి ఆంధ్ర అబ్బాయికి జరిగింది. వాళ్ళ ఆసుగాడికి మన బేబెమ్మకి జరిగిన పెళ్లి రోజు ఇది November 1st. డివోర్స్ డే ఎప్పుడు? బ్రేకప్ డే. అదే అనమాట. మరి పూలు పళ్ళు పెట్టుకుంది February 20. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? February 20. అదే పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ మూమెంట్ జాతిరత్నాలు సినిమా చూసినట్టు ఉంటుంది మీకు. అందుకే నాకు సాయంత్రం ఇచ్చినట్టున్నారు క్లాసు. 5 to 8 ఇచ్చారు నాకు. మీరు సాయంత్రానికి అనమాట. ఓకే, హైదరాబాద్ ప్రిన్సిల్ స్టేట్ సెకండ్ చాప్టర్ అనమాట. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది తెలుసు చూద్దాం.
ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్, హూ వాజ్ ద రూలర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్? ఫస్ట్ ఆప్షన్లో ఇదే ఉంటుంది. చూడంగానే భయీజు దిద్దు అయిపోయా. ఈడ బయట బుక్స్ చూసి ఎత్తిపోతల పథకాల్లో ఉన్న చూసి ఇదే పెట్టొస్తాం మనం టెస్ట్ సిరీసులు చూసి. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఇంటరిమ్ గవర్నమెంట్. ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే తాత్కాలిక ప్రభుత్వం, పాపులర్లీ నోన్ యాజ్ నిజాం అడ్వైజరీ కౌన్సిల్. ఎప్పుడైనా చదివారా దాన్ని? నిజాం సలహా మండలి అని. హూ వాజ్ ద హెడ్ ఆఫ్ నిజాం అడ్వైజరీ కౌన్సిల్? నిజామే ఉన్నాడు ఏడా. నిన్నటి దాకా తిట్టినోడ్నే తీసుకొచ్చి మళ్ళా పోశారం శ్రీనివాసరెడ్డిని ఇలా పిలిచారు. నిజాంకు వ్యతిరేకంగానే కదా మనం పోరాడింది. నిజామే హెడ్ అయ్యిండేడా. దొంగ ఎస్ఐ కానిస్టేబుల్ మంచిగా నింపలేదన్నోడే టీజీపీఎస్సీ చైర్మన్ చేశారు. నిజామే మళ్ళా హెడ్ అయ్యిండు. 1 వీక్ ఉంటుంది అడ్వైజరీ కౌన్సిల్ ఈడ, September 17th to September 24th. September 24th ఆన్వర్డ్స్ జయంత్ చౌదరి బికేమ్ ద రూలర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఆ విషయం తెలియదు, 100లో ఒక్కళ్ళకి తెలుసు. అది రాసిన వాళ్ళకి 7 మార్కులు వస్తాయి, మిగిలిన వాళ్ళకి 4 ఎత్తారు. 3 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. 15 3s 45 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. నీకు 105 వస్తే మిగిలిన వాళ్ళకి 60 వస్తాయి. ఏమనిపిస్తుంది? దగ్గరకు వచ్చిపోయింది మామ. ఎప్పుడంతే మామ అది. మళ్ళీ దశాబ్ద కాలం గ్రూప్ అని రాయాలంటే ఈ లోపు 2 జిరాక్సులు కూడా వస్తాయి పెళ్ళి. కాబట్టి ఇక్కడ ఆ సబ్జెక్ట్ మంచిగా నేర్చుకోండి. గ్రూప్ 2 అంటే గుర్తుపట్టడం, వాడిచ్చింది గుర్తుపట్టడం. గ్రూప్ 1 అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని ఆడ రాయటం. ఇక్కడ రిలేటివ్ స్టడీ, ఇది కంపారిటివ్. ఎవరు బాగా రాస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు ఎత్తారు. కాబట్టి ఇక్కడ చూడాలి, 2వ చాప్టర్ పేరు ఏంటిది? హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాష్ట్రం అన్నమాట. హైదరాబాద్ రాష్ట్ర పాలకుల క్రమాన్ని రాయండి అంటే ఫస్ట్ నిజాం, జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బూర్గుల రామకృష్ణారావు, 5 అడుగుల బుల్లెట్, షాదినగర్ ఫ్రెమ్ 5 అడుగులే ఉంటాడు బూర్గుల రామకృష్ణారావు. ఇలా మన పాలకులు వీళ్ళు అనమాట. అయితే ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయి? 1952. హూ బికేమ్ ద ఎలక్టెడ్ సీఎం ఆఫ్ హైదరాబాద్? ఎలక్టెడ్ సీఎం బూర్గుల రామకృష్ణారావు. నామినేటెడ్ సీఎం ఎంకే వెల్లోడి. నామినేటెడ్ సీఎం ఎంకే వెల్లోడి. మరి జేఎన్ చౌదరిని ఎందుకు సీఎం అనలే? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఓన్లీ. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే వీళ్ళని సీఎం అన్నారు అనమాట. అంతకుముందు ఉన్నోళ్ళు గవర్నర్ జనరల్ అన్నాడు ఆయన. అది రీజన్ అనమాట. మనం దాని వెనకాల ఉన్న సబ్జెక్ట్ ఏంటిది తెలుసుకోవాలి. ఈడ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ఆడ సీఎం పదవి కాబట్టి ఆయన నామినేటెడ్ సీఎం, ఈయన ఎలక్టెడ్ సీఎం అనమాట. ఈ 1952 నుంచి ఎప్పటి వరకు ఉన్నాడు సీఎంగా? 56 వరకు ఉన్నాడు. 4 yearsలో అద్భుతమైనటువంటి చట్టాలు చేసిండు. ఎవరైనా? బూర్గుల రామకృష్ణారావు. కానీ ఏం జరిగింది? 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనమాట. ఈ 52 నుంచి 56 మధ్యలో భారతదేశానికే రోల్ మోడల్ యాక్ట్స్ చేసిండు. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు అనమాట. కానీ చరిత్రలో ఈ 4 పేజీలు చించి పల్లి బఠానీ కట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే ఫ్రమ్ శాతవాహనాస్ టు అసబ్జాహీస్ అన్నారు. మళ్ళా నీలం సంజీవ్ రెడ్డి టు చెప్పులోడు, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ పార్టీ గుర్తు. కిరణ్ కుమార్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి. మరి మధ్యలో మా బూరుగులు ఎడిపోయిండు. నీకు ఆ విషయం తెలిస్తే నీవు గొప్పగా బతికినవని తెలుస్తుంది. నీకు ఒక రాష్ట్రంగా సక్సెస్ అయిన ప్రాంతం అని తెలుస్తుంది. అందుకోసం ఏం చేయాలి?
అటు చేయకూడదు, తెలియనియకూడదు అనమాట. అమ్మ మీది మ్యారేజ్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ తల్లి అంటది, చెప్పదు. ఇక్కడ కూడా అదే జరిగింది అనమాట. 1952 నుంచి 56 మధ్యలో ఉన్నటువంటి చరిత్రని చించేశారు. దిస్ ఈజ్ ద సప్రెషన్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిటీ. తెలంగాణ అస్తిత్వ అణిచివేత అంటే ఇదే అనమాట. తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది? చినిగిన పేజీలు ఫెవికాలు పెట్టి అతికిచ్చి టీజీపీఎస్లో పెట్టారు. ఆ 52 నుంచి 56 దాకా. రెండో చాప్టర్ ఏంటిదన్నట్టు, హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ బూర్గుల రామకృష్ణారావు? 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ అండ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అంతా సక్సెస్ అయింది. కానీ అక్కడ మాత్రం 4 చనిపోయారు, తర్వాత రోజు 4 చనిపోయారు, 8 మంది చనిపోయారు. ఆ గిల్టీ తోటే ఆయన సీఎం పదవికి పక్కన పోయిండు. కొన్ని సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుంది, ఫేస్ చేయలేనప్పుడు దాచుకుంటాం. ఫోన్ ఎందుకు ఎత్తట్లే? డబ్బులు లేవు ఇవ్వటానికి. అదే కదా కూడా ప్రాక్టికల్గా ఉండాలి మీరు. ఇది రెండో చాప్టర్ పేరు ఏంటిది? హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ అంటే సీఎం లాంటిది అని అర్థం అనమాట. భారత యూనియన్లో ఒక రాష్ట్రంగా ఉండిపోయినాం అనమాట. నెక్స్ట్ మూడో చాప్టర్కి రా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ థర్డ్ చాప్టర్? ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏమైంది మూడో చాప్టర్కి వచ్చేసరికి? మూడో చాప్టర్ అంటే 1956లోకి వచ్చినాం. ఇప్పుడు మనం 1956లోకి వచ్చినాం. మూడో చాప్టర్ పేరు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఈ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఏ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాయి? రాయలసీమ రీజియన్, కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ రీజియన్ అనమాట. అంటే ఇప్పుడు తెలంగాణ ఏమైంది? ఒక రీజియన్ స్థాయికి పడిపోయింది. తెలంగాణ డిగ్రేడెడ్ టు ఏ రీజియన్ అనమాట. ఫస్ట్ చాప్టర్లో ఏంటిది? దేశం. సెకండ్ చాప్టర్లో రాష్ట్రం. మూడో చాప్టర్కి ప్రాంతం అయిపోయాయి. ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే. తెలంగాణ అంటే నీకేం తెలుసు అంటే, తెలంగాణ రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేషన్ ఫ్రమ్ 1724 to 1948. తెలంగాణ డిగ్రేడెడ్ టు ఏ స్టేట్ ఫ్రమ్ 1948 to 1956. ఫ్రమ్ 1956 ఆన్వర్డ్స్ తెలంగాణ డిగ్రేడెడ్ టు ఏ రీజియన్, ఒక ప్రాంతం స్థాయికి పడిపోయింది. వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువైంది. ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సందర్భంగా ఏం జరిగింది? జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏర్పడింది అనమాట. అగ్రిమెంట్, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనమాట. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఏపీపీఎస్సీ వాళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు కలిసి కూర్చున్నారు. అర్థమైందా? ఈ ఏపీపీఎస్సీ అబ్బాయి టీఎస్పీఎస్సీ అమ్మాయిని చూసిండు. నీకు ప్రిలిమ్స్లు ఎన్ని వస్తున్నాయంటే 96 అన్నది. ఇంటికి పోయామన్నాడు, అమ్మ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఎందుకురా అంటే, నాకు ఎట్టాగు రాదు, బుజ్జికి వచ్చేటట్టుంది అన్నాడు. అయితే కట్నం ఎంత ఇస్తారా అన్నాడు. వాళ్ళు ఇయ్యరే, మనమే ఇయ్యాలి అన్నారు. మనం ఏటివేంద్రా ఆడపిల్ల కంటే, మరి మన చక్కదనం పట్టుంది, నాకు చదువు రాదు, ఏం చేయమంటావు అన్నాడు. అలా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన 14 ప్రామిసెస్నే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. ఎన్ని లక్షలు ఇస్తుండే? అమ్మాయికి అబ్బాయి ఇస్తుండే. ఇప్పుడు 14 లక్షల కట్నం ఇస్తుండే అనమాట. ఇది కన్యాశుల్కమా వరకట్నమా? కన్యకిచ్చేది కన్యాశుల్కం అనమాట. బ్రైడల్ ప్రైస్ ఆర్ గ్రూమ్ ప్రైస్. డౌరీ ఇది కన్యాశుల్కమా? కన్యకిత్తునుడు. మన బుజ్జికి 96 వచ్చి నేను తెలిసి, మరి కరెక్ట్కి చెప్పిందో అబద్ధం చెప్పిందో అసలు తెగలు తెలియదు. ఇలా ఓకే. ఇది మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే సింపుల్గా ఏంటి? 14 ప్రామిసెస్ గివెన్ బై సీమాంధ్ర రీజియన్ టు తెలంగాణ రీజియన్. ఫర్ వాట్ పర్పస్? ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. For the formation of Andhra Pradesh, Seemandhra people given the 14 promises to Telangana region. These 14 promises called Gentleman Agreement. చిన్న డెఫినేషన్స్ మంచిగా గుర్తుపెట్టుకోవాలను. ఇప్పుడు ఇక్కడ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? తెలంగాణ, ఆంధ్ర. ఎవరెవరికి ఇచ్చారు? ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఇచ్చారు. ఎన్ని? 14. ఏమంటారు దీన్నే? ఇప్పుడు పెళ్ళికి ముందు మాట్లాడుకునేదాన్ని ఏమంటారు? ఎంగేజ్మెంట్. పెద్ద మనుషులు కావాలి కదా, ఇటువైపు 4 అటువైపు 4 ఇచ్చారు. మొత్తం ఎంతమంది? 8 మంది పెద్ద మనుషులు ఎక్కడికి పోయారు? ఎందుకు? ఆడైతేనే ఫారిన్ మందు దొరికిద్ది,
అలా అనమాట. హైదరాబాద్ హౌస్ ఏడుంది, ఢిల్లీలో ఉంది అనమాట. అలా మన వీక్నెస్ మీద దెబ్బ కొట్టారనమాట. అలా చదువుతున్నప్పుడు ఓకే ఓకే కానీ అన్నారు వాళ్ళు వేసి. మనల్ని సాటిస్ఫై చేయాలంటే ఇదే ఫస్ట్ అనమాట. తెలంగాణ ప్రాంతంలో ఎట్లుంటుంది, ఇంటికి పోయినామంటే చిన్నోడు వచ్చిండుగా నేను బీరు తెస్తాను ఆమ్లెట్ అయ్యే అంటారు. అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, పెద్ద మనుషుల ఒప్పందం ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అనమాట. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని ప్రామిసెస్ ఉన్నాయి? 14. వన్ ఆఫ్ ద 14 ప్రామిసెస్ వాజ్ ముల్కీ. వాట్ ఈజ్ ముల్కీ? సంటిగాడు. మిగిలిందేంటి? కమిషనర్లు. ముల్కీ అంటే లోకల్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆ టర్మ్ నాలెడ్జ్ తెలియాలి. వాట్ ఈజ్ ముల్కీ? లోకల్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక కోటానే ఏమంటారు? ముల్కీ అంటారు. ఇప్పుడు ఎంత లోకల్ రిజర్వేషన్? 95 అనమాట. అప్పట్లో కూడా ఏమని అడిగినాం మనం? మాకు లోకల్ రిజర్వేషన్ కావాలి అని అన్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు తెలంగాణ వాళ్ళకి అక్షరాస్యత <6%, 6%. మిగిలిన 94% నిశాని బ్యాచే. ఏలుముద్ర బుజ్జ కాటిక దేవే కాగితం రాద్దామంటారు. చిన్నప్పుడు చూసారా వడ్డీ కాగితం రాసేటప్పుడు రాదు కదా, అయ్యాలు ఏలుముద్ర ఎత్తేనో చదువు రాదన్నాం. మరి ఇలా బయోమెట్రిక్ ఏంది? అదే కదా మరి. అందుకే ఏదైనా సరే శంఖంలో పోతేనే తీర్థం అయిద్ది. అది ఉత్తప్పుడు మంచినీళ్ళు ఇస్తే ఈ ఉత్తయ్య అంటాడు, అదే తీర్థంలో పోతే మహాప్రసాదం అంటాడు. ఇట్ట ఇక్కడ కూడా అదే అన్నాడు. అయ్యాలే ఏలు ముద్రగాడంటే ఇవ్వాలేం బయోమెట్రిక్ అంటుంటే. ఇక్కడ చూడండి ఏంటిది? ముల్కీ రూల్స్. ఎందుకు ముల్కీ రూల్స్ వచ్చినాయి అని అంటే తెలంగాణ ప్రాంతంలో 6% అక్షరాస్యత. మన దగ్గర ఉర్దూ మీడియం స్కూల్స్ అయ్యి స్కూల్కి పోరా అంటే పోలే. ఒకవేళ పోయినా ఆడ చెప్తే మీరు విభక్తులు చాప్టర్ చదివారు ఎప్పుడైనా తెలుగులో? చేతన్ చేన్ తోడంతో అంటే నేను రానే రాను బడికి అన్నాడు. అటు నుంచి అటే పోయిండాడు గుబ్బకాయలు తినడానికి. అప్పటి జనరేషన్, మీరు కాదనుకో, మన తాతలు మన బాబాయిలు పెద్దరాళ్ళు వాళ్ళు చదువుకుర్రు ఏమైనా మంచిగా బైకాడికి పోయేది, నువ్వు అటు నుంచి రా అనేది. అలాంటి ఎంజాయ్ చేశారు లైఫ్ని వాళ్ళు. అలాంటి రోజులయ్యి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరిగింది? ఈ 6%లో 94% చదువు రాదు కదా. కానీ ఆంధ్ర వాళ్ళకి ఎలా ఉంది? వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నారు. క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది ఆడ. అప్పటికే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ లిటరేటెడ్ పర్సన్స్ అనమాట. వాళ్ళ కాడ గ్రాండ్ పేరెంట్సే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. వాళ్ళ మనవడిని మనవరాళ్ళని పిలవాలంటే మై డియర్ బాయ్ కమియోర్ అని అంటారు. అదే మన కాడైతే పేరు ఎటుపోయిన వైట్రా అని అంటారు. మన వ్యవహారం ఎట్టుంటుంది. అందుకోసమే మనం ఏం చేసినాం ఆ రోజుల్లో, మాకు రిజర్వేషన్ కావాలి, మీరు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి మా ప్రాంత ఉద్యోగాలు మాకే కావాలి, లోకల్ జాబ్స్ ఫర్ లోకల్ అని మనం అడిగినాం అనమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత చూసుకుందాం, రస్కోర సాంబా అన్నారు. అలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజు ముల్కీ రూల్స్ కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే. ముల్కీ రూల్స్ అప్లికబుల్ టు ఓన్లీ తెలంగాణ రీజన్, నాట్ ఫర్ ద సీమాంధ్ర. సీమాంధ్ర ఓపెన్ కోట, మనం కూడా పోయి ఆడ జాబ్ కొట్టవచ్చు. కానీ వాళ్ళు ఈడికి రావడానికి వీలు లేదు. అర్థమైంది ఏమైనా? ఇక్కడ ఆ కండిషన్ పెట్టినాం అనమాట మనం. ఏం జరిగింది? క్లాస్ అయిపోయినాక బెల్ రాసుకున్నావే నోట్సు అని అన్నాడు వాడు. అట్లనా అని అనగానే ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇద్దరు కలిసి పార్కుకు పోయారు. ఆడు చెప్తుండనమాట, బుజ్జా గ్రూప్ 1 నేను తెప్పించిదానా, సివిల్స్ చదివిస్తాను నిన్ను అన్నాడు. నిజమా అని అన్నాడు. మరి మీ చెల్లె కూడా ఉందిగా? ఆమెను చదివాను నిన్నే. ఈడ ముల్కీ రూల్స్ ఎవరికి? తెలంగాణకే. పాపం పుచ్చి బుజ్జి అనుకుంది, నిజంగానా అయితే లవ్ పెళ్లి చేసుకుందాంపా. అదే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ముల్కీ రూల్స్ ఉన్నవి ఎన్నిట్లలో? 14లో ఒకటి ఏంటిది? ముల్కీ రూల్స్ అన్నమాట. ఇలా 3వ చాప్టర్లో పెద్ద మనుషుల ఒప్పందం ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్
ఆవిర్భవించింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 4వ చాప్టర్ 5వ చాప్టర్కు రావాలి. 4వ చాప్టర్ 5వ చాప్టర్ పేరేంటిది? జై తెలంగాణ మూమెంట్. 4 and 5 చాప్టర్స్ నేమ్ ఏంటిది? జై తెలంగాణ మూమెంట్ అనమాట. జై తెలంగాణ ఉద్యమం ఏ ఇయర్లో వచ్చింది? 1969. పెళ్ళి ఎప్పుడైంది? 56లో. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? 13 సంవత్సరాలు అయిపోయింది. ఇలా చూస్తుండగానే కాలం గడిచిపోయింది. బుజ్జిని పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చి వంటింట్లో వేసిండు, వాడు మాత్రం ఆఫీసుకు పోయిండు. 13 ఏళ్ళు అయిపోయింది. ప్రామిస్ చేసి నిన్ను సివిల్స్ చదివిస్తా అన్నాడు. ఉత్తదే అంతా అనమాట. అంటే 14 ప్రామిసెస్ చేశారు కదా, ఆ ప్రామిసెస్ ఏమైనాయి అని ఒకరోజు 1969 10 o'clockకి సార్ ఆఫీసుకు పోయిండు, జిరాక్సులు స్కూల్కి పోయినాయి, బుజ్జి ఒక్కతే ఇంట్లో ఉంది. టీవీ చూద్దామని స్విచ్ చేస్తే ఆ కార్తీక దీపం కూడా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ కూర్చుంది. ఇట్లా చూస్తుంటే యూట్యూబ్లో ఈరోజు డెమో అని వచ్చింది. ఓకే, అప్పుడు అనుకుంది, అసలు నేనేంది, నా పరిస్థితి ఏంది, ఇవాళ ఏడున్నా 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో దేశం, ఇంటర్లో సెకండ్ చాప్టర్, డిగ్రీ సెకండ్ ఇయర్లో మొండా కొడుకు తలిగిండు. ఈడు జాటలు ఇని ఇందిరా పార్కుకు పోతే 13 ఏళ్లల్లా వీడికి వంట మనిషినైనా నేను 1969కి వచ్చేసరికి ఏం జరిగింది? నా ప్రతిభ అంతా పోయింది, ఉత్తగానే కూర్చున్నా. 44 సంవత్సరాల దాకా ఉందంట, నేను కూడా 1:100 తీస్తుంటా అల్లా. డెఫినెట్గా ఉంటా ఆడ వచ్చేసిడే అని చెప్పేసి బుజ్జి ఏం చేసింది? 1969 జనవరి 3వ తారీఖు, ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. 1969 జనవరి 3rd రోజున సార్ వచ్చేసరికి బ్యాగ్ సర్దుకొని కూర్చుంది, రెడీ కూర్చుంది. ఏంటి అంటే నేను పోతున్నా అన్నది. ఎందుకంటే తలాక్ తలాక్ తలాక్. నీతో ఎవడుంటాడు, నువ్వు అన్ని అబద్ధాలే చెప్పినావు, 14 ప్రామిసెస్ చెప్పినావు, ఒక్కటన్నా నెరవేర్చినవా? నీకు నేను వంట చేసే మనిషిగా మిగిలిన తప్ప ఏం చేయలేదు అంటే ఆ అసంతృప్తిలో నుంచి వచ్చిందే జై తెలంగాణ మూమెంట్ అనమాట. ఈ 1969 జనవరి 3వ తారీఖు ఏం జరిగిందంటే జస్టిస్ కుప్పుస్వామి వర్డిక్ట్ అనమాట. జస్టిస్ కుప్పుస్వామి తీర్పు వచ్చింది. రైట్స్, ఈ ఒక్కటింటే మీకు ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏందో అర్థమైపోద్ది. ఇక నెక్స్ట్ సబ్జెక్టులకు పోదాం. ఇక్కడ చూడండి ఏంటిది ఇప్పుడు మనం చెప్పేది? జస్టిస్ కుప్పుస్వామి వర్డిక్ట్ అనమాట. జస్టిస్ కుప్పుస్వామి ఏమన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 1969 జనవరి 3rd. కొన్ని డేట్స్ చాలా చాలా గుర్తుంటాయి నీకు. మ్యారేజ్ డే కంటే బ్రేకప్ డే ఇష్టం, అలా అనమాట. 1969 జనవరి 3rd ఏం జరిగింది అంటే జస్టిస్ కుప్పుస్వామి వర్డిక్ట్ అనమాట. అకార్డింగ్ టు కుప్పుస్వామి వర్డిక్ట్, ముల్కీ రూల్స్ అప్లికబుల్ టు ఏ రీజన్ ట్రీటెడ్ యాజ్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ముల్కీ రూల్స్ అప్లికబుల్ టు ఏ రీజన్, ముల్కీ నియమాలు ఒక ప్రాంతానికే వర్తింపజేయడం. ఇప్పుడు వాడు ఒక ప్రాంతానికే అంటే ఎవడికంటుండు? అప్పుడప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజం తలుకుంటారు. నిన్ను అన్ననా నేను అంటారు, కానీ నిన్నే అనేది. ఇక్కడ కూడా ఒక రీజన్, ఒక ప్రాంతానికే ముల్కీ నియమాలు వర్తింపజేయటం ఆర్టికల్ 16కి ఉల్లంఘన, యాంటీ కాన్స్టిట్యూషనల్. కాబట్టి తెలంగాణకి ముల్కీ నియమాలు ఉండవన్నాడు. ఎప్పుడు? 13 సంవత్సరాల తర్వాత 1956లో నీకే అన్నాడు. ఇప్పుడేమంటుండు? బ్యాగ్ ఆడబెట్టు, నేను కేపీసార్ ఇన్స్టిట్యూట్కి పోయి కనుక్కోనొత్తా అని వచ్చిండు అనమాట. ఇంటికి పోయి ఏమంటుండు? పెళ్ళైన వాళ్ళకి లేవంటా అని అన్నాడు. మరి అయ్యాలేమన్నావు నీకు తెలియదు? ఆ పెళ్లి చేసుకున్న రోజు ముల్కీ నియమాలు నీకు మాత్రమే ఉంటాయని పెళ్లి చేసుకుంటేవి, నిన్ను మాత్రమే చదివిస్తానంటివి. ఇప్పుడు నువ్వు చదివినంటున్నావు. ఇక్కడ చూడండి బాగా ఏమన్నాడంటే ముల్కీ నియమాలు ఒక ప్రాంతానికే వర్తింపజేయటం రాజ్యాంగ వ్యతిరేకం. మరి దేనికి ఉండొచ్చు? త్రూ అవుట్ స్టేట్ కెన్ బి అప్లికబుల్ అన్నాడు. త్రూ అవుట్ స్టేట్ అంటే వాడి అర్థం ఏంటిది?
రాయలసీమకి కోస్టల్ ఆంధ్రాకి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని. ఇప్పుడు నిన్ను చదివి అన్నావు, మా చెల్లెని కూడా చదివి ఇద్దరినైతే పోవచ్చు అంటాను అన్నాడు. మనం ఏం చేస్తాం, సరే రాని ఏం చేస్తాను ఆ కర్మ అని అంటాడు. అంటే వాడేమనుకున్నాడు, తెలంగాణతో పాటు ఆంధ్రాకు కూడా ముల్కీ నియమం ఇప్పించాలనుకున్నాడు. ఎవరైనా కుప్పిగాడు, జస్టిస్ కుప్పుస్వామి ఈయన అన్నాడు అనమాట. మనోళ్ళందరూ జడ్జిమెంట్ చూసుకున్నారు. జనవరి 3వ తారీఖు, జనవరి 5వ తారీఖు కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు. మరి ఇవాళ సాయంత్రం మీటింగ్ ఉంది రారా అన్నారు. మరి ఏమన్నా ఉన్నాయా పోలీసు ఒక్కలు అన్నారు. ఉన్నాయి వచ్చాయి అన్నారు అనమాట. అలా జనవరి 5వ తారీఖు అందరు కూర్చొని మళ్ళొక్కసారి కుప్పుస్వామి ఓ డిక్ట్ చదువురా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలనే అని అన్నాడు. అదే ఒక్కసారి చెప్పన్నాడు. ఒక ప్రాంతానికైతే ఉండవు, ఒక రాష్ట్రం మొత్తానికైతే ఉంటాయి. సింపుల్ పాయింట్, అర్థమైందా? ఒక రీజన్కి ఉండవు, త్రోట్ స్టేట్ అయితే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళు అడిగారు, నీకు లోకల్ రిజర్వేషన్ కావాలనా? 95 కావాలనా? వద్దనుకునేవాడు అందరు కావాలంటారు కదా. ముల్కీ నియమాలు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి రా అన్నాడు. అందరు చేతులు ఎత్తారు. మరి ముల్కీ నియమాలు ప్రాంతానికి ఉంటాయా, రాష్ట్రానికి ఉంటాయా? ఏమన్నాడు కుప్పిగాడు? రాష్ట్రానికి ఉంటాయి, ప్రాంతానికి కాదు అన్నాడు. ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతము ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటే రాష్ట్రం అవుతామా, ప్రాంతం అవుతామా? ప్రాంతానికి ముల్కీ నియమాలు. మరి నీకు ముల్కీ నియమాలు కావాలంటే ఏం కావాలి? నువ్వు రాష్ట్రం కావాలంటే కలిసి ఉండాలా, తలాకా? కలిసి ఉండాలా, విడిపోవాలా? విడిపోవాలి. కాబట్టి విడిపోతే ఏమవుతావు? రాష్ట్రం అవుతావు. రాష్ట్రానికి ముల్కీ నియమాలు ఉంటాయి. ముల్కీ నియమాలు కావాల్సిన వాడు జై తెలంగాణ అని. అర్థమైందా? జై తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? కుప్పిగాడు చేయబట్టి వచ్చింది. కుప్పిగాడు ఏమన్నాడు, ఒక ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉండవు, ఒక రాష్ట్రానికైతేనే ముల్కీ నియమాలు ఉంటాయి అన్నప్పుడు కలిసి ఉండి ప్రాంతంగా ఉండి నేనెందుకు అర్హత కోల్పోవాలి? పెళ్ళైన వాళ్ళకి లేదన్నావు, విడాకులు ఎత్తా, హాస్టల్ వచ్చి జాయిన్ అవుతా, నాకు ఎలిజిబిలిటీ వస్తుంది. అదే కదా ఇక్కడ చెప్పింది. జై తెలంగాణ మూమెంట్ ఏంటి అంటే, ఆఫ్టర్ కుప్పుస్వామి వర్డిక్ట్ సపరేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ముల్కీ రూల్స్ టు తెలంగాణ రీజన్. మళ్ళీ చెప్పు స్లోగా, అర్థమైందా? ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతానికి వర్తింపజేయాలి అంటే ఒక రాష్ట్రం కావాలది. అలా 1969 జనవరి 3వ తారీఖు కుప్పుస్వామి జడ్జిమెంట్ తర్వాత ప్రజల ఆలోచనలు మారినాయి. అలా 1969 నుంచి పోరాడితే లాస్ట్కి ఎప్పుడొచ్చింది? 2014లో వచ్చింది. అందుకే సోనియా గాంధీ మొన్న నేను రాను బిడ్డో దశాబ్ది ఉత్సవాలకు అన్నది. ఎందుకు వచ్చిందనుకో, ఫస్ట్ ఏం చెప్తారు? తెలంగాణ అమరవీరుల స్తూపానికి సారీ చెప్పి లోపలికి రా అంటారు. తెలంగాణ అమరవీరుల స్తూపం ఆడింది అసెంబ్లీ. దాంట్లో ఎవరు చనిపోయారు? 369 మందిని చంపింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీయే. నువ్వు దశాబ్ది ఉత్సవాలకు వస్తావా? ఏం ముఖం పెట్టుకొని వస్తామంటారు. అందుకోసమే ఇదంతా ఎందుకు వచ్చిన బాధ నాకు. మళ్ళీ ఇప్పుడు పేపర్ 6 అంతా ఏడ చదవను, తెలంగాణ మూమెంట్. కాబట్టి సారీ రేవంత్ రెడ్డి నువ్వు చేసుకోపో అన్నది. అలా ఏం జరిగింది అన్నప్పుడు 4th and 5th చాప్టర్ జై తెలంగాణ మూమెంట్. తెలంగాణ ఉద్యమం ఎందుకు ఆవిర్భవించింది అని అంటే, ఈ ప్రాంతానికి ముల్కీ నియమాలు లేవు అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇది ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే అన్నమాట. అర్థమైతే నేను తెలంగాణ భావన. గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా ఆ సెక్షన్ మీద ఐడియా ఉండాలి. ఇంతకుముందులాగా ఏబి ఉండే ఒకటి ఇప్పుడు కంపల్సరీ క్వశ్చన్ ఉంది కదా. కాబట్టి ఆ సెక్షన్ మీద సంపూర్ణ అవగాహన ఉంటే మన ఇంట్రడక్షన్ కంక్లూజన్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నీకు ఏం ఐడియా వచ్చింది? తెలంగాణ ఒక దేశం, తెలంగాణ ఒక రాష్ట్రం, తెలంగాణ ఒక ప్రాంతం. ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్లో కలిసినాం, ఉండవు అంటే విడిపోయినాం. ఇదే ఐడియా. ఇలా ఎవరైనా అడిగితే తెలంగాణ అంటే ఏందిరా అన్నప్పుడు ఇది చెప్పాలి. పోయినసారి గ్రూప్ 2 ఇంటర్వ్యూ ఉండే, గంట చక్రపాణి బోర్డుకు పోయిన ప్రతి వాళ్ళని అడిగిండి ఈ క్వశ్చన్. వాళ్ళందరూ చెప్పారు ఇదే. వెరీ గుడ్ అన్నారు. అందరికి ఎక్సైజ్ అసైలు వచ్చినాయి. అప్పుడు
ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు పడ్డాయి. అలా మనం దానిపైన సంపూర్ణ అవగాహనని కలిగి ఉండాలి అన్నమాట. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ ఏరియా. ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏమిటి అన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఒక టాపిక్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నమాట. మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనే టాపిక్ తీసుకుందాం. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేటటువంటి టాపిక్ని తీసుకుందాం. పెద్ద మనుషుల ఒప్పందం అన్నమాట. ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఏంటి అన్నప్పుడు మనం ఇంతకుముందే చెప్పినాం. ఏమని చెప్పినాం? 14 హామీలు ఇవి. 1956 ఫిబ్రవరి 20వ తారీఖున రాసుకున్నటువంటిది అని చెప్పినాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది ఇది అనేది మనం చూడాలి అన్నమాట. జనరల్గా అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటారు అని అంటే, ఎదుటోడి మీద నమ్మకం లేనప్పుడు. ఊర్లలో అప్పిచ్చినాం అనుకో, తీసుకున్న ఆయన కాగితం రాసుకో అంటాడు, నీ మాటే వేదం, నీకెందుకే కాగితం అంటారు. అదే దొంగన డేసిగాడైతే లక్షకే 2 బిళ్ళలు వేసి రాపిస్తారు. అదొక అగ్రిమెంట్ అనమాట, ఎదుటోడి మీద నమ్మకం లేనప్పుడు. ఆంధ్ర వాడి మీద నమ్మకం లేదు కాబట్టే అగ్రిమెంట్ వచ్చింది. నమ్మకం లేదని నువ్వెట్లా చెప్తున్నావు? తెలంగాణోడి కాబట్టా? కాదు. 1952 ముల్కీ ఉద్యమం ఫెయిల్ అయింది. 1952 ముల్కీ ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది? మైగ్రేషన్ ఫ్రమ్ ద కోస్టల్ ఆంధ్ర రీజియన్. కోస్టల్ ఆంధ్ర నుంచి మైగ్రేషన్ వచ్చినాయి 48, 52, 56 మధ్య కాలంలో. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నారు? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని సోమరిపోతులు, మీరు, మీకు పని చేయటం రాదు, మీ భాషలో నాజుకుతనం లేదన్నాడు. వాళ్ళైతే నాన్నగారు కాదండి అని అండిని గండి పెట్టే బ్యాచ్ అది అనమాట. మరి మనకు అట్టుండదు. మీది ఊరంటే కోదాడు, మీ నాన్న ఏంటంటే ఎంకాయ, అంతే. ఇక ఈ వెనక ముందు ఏముండదు. అదే వాళ్ళైతే సత్యనారాయణ రాజు గారు కాదండి అంటేదనమాట. మా నాన్నగారు వద్దన్నారండి అని ఇందిరా పార్కుకు పోతుంది. అలా అనమాట. ఇక్కడ ఈ అండి బ్యాచ్ ఏం చేసింది? గండి పెట్టింది అనమాట. ఈ గండి పెట్టినప్పుడే వాళ్ళ మీద నమ్మకం లేక జెంటిల్మెన్ అగ్రిమెంట్ రాసినాం అనమాట. దీన్నే మనం ఏమంటాం? బ్యాక్గ్రౌండ్ అంటారు. బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. నేపథ్యం ఏంటి? నైట్ 1 గంటకు కూడా ఎందుకు చదువుతున్నావురా అంటే, అమ్మ నిన్ననే ఫోన్ చేసింది, చిన్న పక్కింటోళ్ళు డబ్బులు అడుగుతున్నారా అని. ఆ కోపం, అమ్మ ఒక్క 4 రోజులు ఆగు, అడ్డీవో కొట్టివని ఇంటి ముందే కీక్కు అనిపిస్తా అని అన్నాం అనమాట. నిద్ర రాదనమాట. అలా బ్యాక్గ్రౌండ్ ఏంటిది రాయాలి. అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నాం వాడితోటి, ఎందుకు పెళ్ళికి అగ్రిమెంట్ చేసుకున్నాం అంటే, నానా నీకు తెలియదు వాడు అశోక్ నగర్లో ఎంతమంది స్టడీ హాల్స్ని మార్చిండో, ఇక నుంచి అయినా మంచిగా ఉంటానంటేనే నేను పెళ్లి చేసుకుంటా. అగ్రిమెంట్ అంటే అది. ఎదుటోడి మీద నమ్మకం లేనప్పుడు చేసేదే అగ్రిమెంట్ అనమాట. మాట తప్పుతాడు ఈడు అనుకున్నప్పుడు అనమాట. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటేనే నీ మీద నమ్మకం లేక రాసుకున్నవరా సన్నాసి అని చెప్పడం అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అంటే అనమాట. ఇలా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అంశం ఏం రాయాలి అంటే, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బిటర్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ ది 1948 and 56 was the basis for gentleman agreement or background for the gentleman agreement. బిటర్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవం. ఎప్పుడు కలిగింది చేదు అనుభవం? గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు. లాస్ట్ రోజు ఏమన్నాడు? నోట్స్ ఇస్తానని ఇవ్వకుండా పోయిండు. అది అనమాట. ఈసారి ఫస్ట్ నుంచి జాగ్రత్తగానే ఉంటారు. ఇది అనమాట. ఇది 1948, 56 మధ్యలో జరిగిన చేదు అనుభవాలే పెద్ద మనుషుల ఒప్పందానికి ప్రాతిపదిక అని చెప్తారు అనమాట. ఇలా బ్యాక్గ్రౌండ్ రాయటం రావాలి. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు అసలు ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి? సరే, ఇది మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అనుకోండి. ఇదేంది? ఓకే 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 ఇది నా గురుకులం. ఇది ఇప్పుడే పెట్టాం నాగోల్లో. ఇది మార్నింగ్ 5 నుంచి నైట్ వరకు నేను అక్కడే ఉంటాను. నాగోల్ మెట్రో పక్కనే హాస్టల్ కూడా, అంతా రెసిడెన్షియల్ క్యాంపస్. అది స్టడీ హాలు, ఇది క్లాస్ రూము పక్కనే. ఓకే, ఇందులో చూడండి, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏంటిది అనేది ఒకటి సరే అది చెప్తాను నేను. ఇది చూడండి, ఇందులో ఉన్నటువంటి ఒప్పందాలు అన్నమాట. అంటే 14 ప్రామిసెస్ ఏమున్నవి అనేది చూడాలి. ఫస్ట్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ ఫర్ ది జెంటిల్మెన్ అగ్రిమెంట్.
బ్యాక్గ్రౌండ్ ఏంటిది అన్నప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ ది 1948 అండ్ 56 అనేది ఒకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే వాట్ ఈజ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే 14 ప్రామిసెస్ గివెన్ బై సీమాంధ్ర పీపుల్ టు తెలంగాణ రీజన్ ఇన్ ద సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో ఇచ్చిన 14 హామీలనే ఏమంటారు, పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఏంటివి అనేది చూడాలి ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ నోటికి వచ్చేసేయాలి సింపుల్గా, బట్టి పట్టొద్దు. ఫస్ట్ వన్ దేనిపైన అని అంటే మనకి మిగులు నిధులు అన్నమాట. దీన్నే తెలుగులో సర్ప్లస్ ఫండ్స్ అంటారు. మిగులు నిధులు, సర్ప్లస్ ఫండ్స్ ఇంగ్లీష్లో. సర్ప్లస్ ఫండ్స్ అంటే మనకి ఖర్చులు బోను ఉన్నటువంటివి అన్నమాట. మిగులు నిధులకు సంబంధించినటువంటి అంశం ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్రామిస్ ఆన్ సర్ప్లస్ ఫండ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ తెలియాలి నీకు. మీరు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మనది ముమ్మాటికి సంపన్న రాష్ట్రమే అని అనేవాడు. ఎప్పుడు మనకి మిగులు నిధులు ఉన్న ప్రాంతం ఇది అనేవాడు అన్నమాట. కానీ బండి సంజయ్ ఏమన్నాడు, మరి మిగులు నిధులు ఉంటే అప్పులు ఎందుకు తెచ్చినవే అన్నాడు కదా. అసలు ఇక్కడ మిగులు నిధులు అంటే ఏంటిది అనేది తెలియాలన్నమాట. సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏంటి తెలియాలి. మీకు ఎకానమీలో చూసి ఉంటారు మీరు, ఎకానమీలో ఒక చిన్నది బడ్జెట్ అని వస్తుంది, ఎప్పుడైనా చూశారు కదా. ఇందులో ఒకటి ఏముంటుంది అంటే రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. రెవెన్యూ అకౌంట్లో మళ్ళా రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది అన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్? రెవెన్యూ అంటే ఏంటిది, క్యాపిటల్ అంటే ఏంటిది? రికరింగ్ సబ్జెక్ట్స్ని రెవెన్యూ అంటారు. రికరింగ్ అంటే పునరావృతం అయ్యేయి అన్నమాట. క్యాపిటల్ అంటే రేర్, సింగిల్ ఆర్ వన్ టైం అన్నమాట. కోచింగ్ ఫీజు క్యాపిటల్, రూమ్ మెయింటెనెన్స్, హాస్టల్ ఫీజు రెవెన్యూ. ఫస్ట్ తారీఖు రాగానే ఇవ్వాలి. అశోక్ నగర్లో ఉన్నంత కాలం పంచవర్ష ప్రణాళిక ఇది 5 ఏళ్ళు కట్టాలి హాస్టల్ ఫీజు. ఇది రెవెన్యూ అకౌంట్, ఇదేంటిది క్యాపిటల్ అకౌంట్. జనరల్గా క్యాపిటల్ అకౌంట్ని పక్కకు పెడతారు, అది ఒక్కసారి ఇచ్చేది కాబట్టి. ఒక రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని చూసేది రెవెన్యూ అకౌంట్ని చూస్తారు. ఈ రెవెన్యూ అకౌంట్లో ఏం జరుగుతుంది, తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్. తెలంగాణ రెవెన్యూ రాబడులు వ్యయం కంటే ఎక్కువ అనమాట. ఏంటిది ఇది, అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కావటాలే. ఇటు ఎదురుగా ఏంటిది ఆఫీస్ పేరు, సబ్ రిజిస్టార్ ఆఫీస్. సబ్ రిజిస్టార్ ఆఫీస్ చూశారు కదా, అందులో రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు రోజు వాళ్ళ ఇన్కమ్ ఎంత లేదన్నా 10 లక్షలు ఉంటుంది ఆడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాల్యూ. నెల మీద 5 ఆదివారాలు తీసేయి సరే, 25 రోజులు, 25 ఇంటూ 10 లక్షలు అంతే, అది 250 లక్షలు, 2.5 కోట్లు. ఇప్పుడు అందులో పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ ఎంత అవుతాయి? 2.5 కోట్లు ఇన్కమ్ వస్తుంది. అటు దాని మీద పెట్టే ఖర్చు ఎంత? ఒక 10 లక్షలు వేసుకో, మంచినీళ్ళ బదులు మంది ఇచ్చిన 2.5 కోట్లు వసూలు చేయటానికి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? ఈ మిగిలింది ప్లస్సా మైనసా? అంటే రెవెన్యూ సర్ప్లస్లు ఉందా, రెవెన్యూ డెఫిసిట్లో ఉందా? తెలంగాణ ప్రాంతం కూడా ఇంతే. తెలంగాణ ప్రాంతానికి వచ్చే రికరింగ్ ఇన్కమ్ మోర్ దాన్ ది ఎక్స్పెండిచర్. ఎందుకు? 400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం ఇది. అన్ని ఎంఎన్సీ కంపెనీలు ఏడున్నాయి కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ కడతారు. అమరావతిలో ఏముంది, బూడిదే. ఆడ ఇంకేమీ లేదు కదా, ట్యాక్స్ రాదు కదా ఆడ. కుతుబ్షాహీల కాలం నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ ఇది, దీనికి ఆదాయం ఎక్కువ. అందుకోసమే తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది. అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్, సర్ప్లస్ ఇన్ ద రెవెన్యూ అకౌంట్ ఓన్లీ ట్రీటెడ్ యాజ్ సర్ప్లస్ ఫండ్స్ అని అర్థం. నేను చెప్పింది తెలంగాణ రెవెన్యూ ఖాతాలోని మిగులునే దేనిగా భావించాలి? మిగులు నిధులుగా భావించాలి. అందరు రాస్తారు, నువ్వు కొంచెం జూమ్ చేయాలి కెమెరాని, 7 మార్కులు రావాలంటే అది రాయాలి. తెలంగాణ ప్రాంత రెవెన్యూ ఖాతాలోని మిగులునే మిగులు నిధులు అంటారు. ఈ ప్రాంత మిగులు నిధులని ఆంధ్ర ప్రాంతానికి తరలించొద్దు. ఎందుకు అలా అన్నారు అంటే అంబేద్కరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏమన్నాడు? ఆంధ్ర ఈజ్ ఏ సహారా, 'దేర్ ఈజ్ నో ఒయాసిస్' అన్నాడు.
ఒయాసిస్ లేని రాష్ట్రం అది. కాబట్టి వాడు నీ పక్కన కూర్చున్న ఉద్దేశమే గ్రూప్ 1 కొట్టడం కాదు. అర్థమైందా? ఎట్టనన్నా చేసి నిన్ను నొప్పియాలి. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అన్నది ఎందుకు? బికానీ బ్యాచ్ అది, డేరాల కింద బతికిన బ్యాచ్ అది. వాళ్ళకి రాజధాని ఉందా? రాజధాని లేదు. ఇప్పటికైనా వాళ్ళకి ఎందుకు రాజధాని లేదనుకున్నారు? బలగం సినిమా చూపియాలి వాళ్ళని. వాళ్ళకి పొట్టి శ్రీరాములు కూర్చున్నాడు కాడ. పొట్టి శ్రీరాములు తావబోయే ముందు రోజే నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండు, అనౌన్స్ చేసిండు. పాపం ఆయన ఏమన్నాడు? రే స్టేట్ ఏర్పాటు చేశారు కదా, దెబ్బకైతుందిరా, నిమ్మరసం ఇయ్యండి రా అన్నాడు. చల్ నువ్వు కూసో, మేము పోయి చెన్నై రాజధాని మనకు వచ్చేటట్టు మాట్లాడతాం. చెన్నై కావాలంటే వీళ్ళకి. వీళ్ళు చెన్నై కోసం పోయేసరికి వీడు ఫుల్ టికెట్ తీసుకుంటేడా. అలా రాజధాని కోసం తన ప్రాణాన్ని ఇచ్చిండు ఆయన. దాంతో రాజధాని రాలేదు, కర్నూలుకు పోయారు వాళ్ళు. కర్నూలుకు పోయి ఆడున్నరా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో ఉన్నరా అమరావతికి పోయారు. అమరావతిలో ఉన్నరా ఒకడు కడప అంటాడు, ఒకడు విశాఖపట్నం అంటాడు, ఒకడు ఈడికి అంటాడు. ఎందుకట జరుగుతుంది? పొట్టి శ్రీరాముల ఆత్మ ఇంకా కాకులు ముట్టలే. వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? భోజనం పెట్టి పొట్టి శ్రీరాములకి తప్పైంది స్వామి అని పొట్టి శ్రీరాములు ఆడ బుడితే రాజధాని సెట్ అయింది వాళ్ళకి. వాళ్ళు పొట్టి శ్రీరాముల ఆత్మ తిరిగినంత కాలం వాళ్ళకు రాజధాని సెట్ కాదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి వాళ్ళకి, ఒరే మీకు రాజధాని రావాలంటే ఫస్ట్ భోజనం పెట్టండి రా పొట్టి శ్రీరాములకి అని చెప్పండి అలవాడు. ఇది మనకి ఇట్లాంటి ఇంక చాలా ఉంటాయి ఇందులో మనకి. ఇది మనకి ఏంటిది అడిదాకా వచ్చింది అసలు రాజధాని గురించి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలోకి వీళ్ళు మిగులు నిధులు అంటే ఏంటిది అన్నప్పుడు ఇది అన్నమాట. మిగులు నిధులకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఇవి అన్నమాట. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ రెవెన్యూ సర్ప్లస్ అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాడు అనమాట. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మనకి మిగులు నిధులు అంటే ఏమిటి అనేది రాయాలి మనం. ఏం రాయాలి ఇప్పుడు? తెలంగాణ ప్రాంత రెవెన్యూ ఖాతాలోని మిగులునే మిగులు నిధులు అని అంటారు. ఈ మిగులు నిధులు ఎక్కడికి తీసపోకూడదు? ఆంధ్రాకు తీసపోకూడదు. ఈ ప్రాంత నిధులు ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చు పెట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, బుజ్జిని ఒప్పించిండు అటో ఇటో, పెద్ద మనుషులు కూర్చున్నారు. మన అమ్మాయి తరపున 4 పోయారు, కోదండరాం సార్ లాంటి వాళ్ళు. వాళ్ళ తరపున ఒక 4 వచ్చారు, ఢిల్లీలో కూర్చున్నారు. చెప్పు ఏంది అని అన్నారు. మా బుజ్జి ఆల్రెడీ జేపీఎస్, ఇప్పుడు మా బుజ్జి జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ, మీ ఓడుతుందే బికారి. ఇప్పుడు 1 తారీఖు రాగానే మా బుజ్జి డబ్బులు మా బుజ్జికి వెయ్యాలన్నారు. మా మిగులు నిధులు మాకే, పెళ్ళైనవు కదా అని నువ్వు దీని తిరగొద్దేడా. వాడు ఏమంటాడు? ఇప్పుడు పెళ్ళి అయితే చేయాలి ఫస్ట్, నువ్వు ఈ డబ్బులు నువ్వే తీసుకో, కావాలంటే మీ అమ్మగారింటికి పంపించుకో, ఏటీఎం నీ కాడనే పెట్టుకో అంటుండేడ. మిగులు నిధులు, ఈ ప్రాంత మిగులు నిధులు ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు పెట్టుకోవాలి. అభివృద్ధి అంటే లేయింగ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సంక్షేమం అంటే వృద్ధాప్య పింఛను ఇవ్వటం. అభివృద్ధి సంక్షేమం, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆర్ 2 ఐస్ ఆఫ్ ద గవర్నమెంట్. 2 కళ్ళు. జగన్ ఎందుకు ఓడిపోయిండు? ఒక్క కన్నుకే సర్జరీ చేసిండు, అభివృద్ధికి వదిలేసిండు ఆయన అక్కడ అనమాట. 2 కళ్ళు చూడాలి. చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు 2 చూస్తాడో 3వ కన్ను తెరుతాడో చూడాలి. 3వ కన్ను ఎవరు? ఆయన జగన్ కాదు, జనసేన అనమాట. మరి ఇప్పుడు ఇన్ని కన్నులలో ఏమవుతుందో చూడాలి. ఇది మిగులు నిధులకు సంబంధించినటువంటి అంశం అనమాట. సర్ప్లస్ ఫండ్స్ అంటే ఏంటిదో రాయాలి. అదేంటేనా మనకి సబ్జెక్టు మొత్తం బట్టి పట్టొద్దు. ఎందుకు? మన 8 GB మెమరీలో 6 పేపర్లు పట్టాలి. కాబట్టి ఇక్కడ కీవర్డ్స్ గుర్తుండాలి. కీవర్డ్స్ ఏమున్నవి? రెవెన్యూ ఖాతాలోని మిగులు, అదొక్కటే. మిగిలిందేముంది? ఈ ప్రాంతానికే ఖర్చు పెట్టాలి అనేది అనమాట. ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ అయిపోద్ది అనమాట. 14 ప్రామిసెస్లో ఫస్ట్ ప్రామిస్ దేనిపైన? మనీ. ఫస్ట్ మనీయే. సెకండ్ ప్రియారిటీ దేనికి ఇస్తారు మీరు? చూడు ఏముందో ఈడ, మద్యపానానికి అనమాట. చదువు కాదు, ఉద్యోగం కాదు, తాగుడికే 2వ ప్రియారిటీ.
తెలంగాణ ప్రాంతంలో పెద్ద మనుషులు ఒప్పందం, అవతలుడు కూర్చొని నేను 14 ప్రామిసెస్ ఇస్తారా, నీకేం కావాలో అడుగంటే రెండోదే తాగుడు మీద. ఇది మన చక్కదనం అనమాట. ఇలా రెండవ పాయింట్ ఏంటిది అంటే మద్యపానానికి సంబంధించినటువంటిది అనమాట. సెకండ్ ప్రామిషన్ లిక్కర్ ప్రొహిబిషన్, మద్యపాన నిషేధం పైన ఏమని చెప్పారు? మద్యపాన నిషేధం తెలంగాణ శాసనసభ్యుల నిర్ణయం మేరకే ఉండాలి అని చెప్పారు. మద్యపాన నిషేధానికి సంబంధించింది అన్నమాట. సెకండ్ పాయింట్, మద్యపాన నిషేధం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు మద్యపానం ఉండాలంటే ఉండాలి, పోవాలంటే తీసేయాలి అనమాట. ఇది మద్యపాన నిషేధం అనమాట. ఎందుకు? తెలంగాణ ప్రాంతంలో మద్యపానం అనేది మన సంస్కృతిలో భాగం. అయిపోయిందా అప్పుడే? ఓకే, 1 అవర్ అయింది అప్పుడే. సరే, మద్యపాన నిషేధం రెండవది అనమాట. ఇలా సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మూడోది, తాగినాకనే చదువు గురించి, విద్యా సౌకర్యాలు. మూడోది, అంతకుముందు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, తాగినాక వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అంటారు కదా. అంతకుముందు రాదు ఇంగ్లీషు. పెగ్గు పడ్డాక మాత్రం ఎమ్మటే కాల్ హిమ్ అంటాడు అనమాట. అంతకుముందు మాట్లాడటానికి భయం. మూడోది, బట్టి పట్టొద్దు ఏది కూడా. నా వరకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీకు 150 మార్క్స్ పేపర్లో, నా పేపర్లో మీకు 10+ డెఫినెట్గా వస్తాయి. ప్రతి క్వశ్చన్కి మినిమం 7 మార్క్స్ వస్తాయి. 15 7s 105 వస్తాయి. ఏదో ఒక్క క్వశ్చన్కైనా 8 మార్కులు వస్తాయి మీరు రాసే దాంట్లో. ఫస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోండి, ఈజీగా ఉంటుంది. 110 మార్కులు మీకు డెఫినెట్గా వచ్చేలా కృషి చేస్తాం మనం అనమాట. మీరు పెద్ద పెద్ద పుస్తకాలు ఇప్పుడు ఏం చదవబాకండి, సరే ఉన్నా మీ సొంతంగా చదువుకోండి. ఫస్ట్ది మందిది ఇప్పుడు నా బుక్కే కొనుక్కోమనట్లేదు, ఇది క్వశ్చన్ ఆన్సర్ టైప్ బుక్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. మనం ఏడేం ప్రమోట్ చేసుకొని రాలేదు, మీకు సోర్స్ చూపించడం కోసం వచ్చిన అంతే అనమాట. ఎందుకంటే ఏడు ఉన్నది 120 days. ఇప్పుడు అన్నీ చుట్టూ పెట్టుకుంటే ఏమైద్ది, చెరువు కట్టెక్కిన దున్నపోతే అయినట్టు అయింది. అది తెలుసా మీకు? ఎప్పుడైనా ట్యాంక్ బండ్ అంటారు. ట్యాంక్ బండ్ అంటే హైదరాబాద్లోనే ఉండదు, మన ఊళ్ళో కూడా ఉంటుంది. ట్యాంక్ బండ్ అంటే చెరువు కట్ట. ఏడుండే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంటాయి, మన కాడ నిప్పులు ఉంటాయి మన చెరువు కట్ట మీద. అది వేరే ఉంటుంది. ఇక్కడ చెరువు కట్టెక్కిన దున్నపోతే ఏడు ఉంటుంది అనమాట. కిందికి చూస్తే ఒక చెరువు సామర్థ్యం 1 TMC. 2 minutes. కంక్లూజన్ కూడా చేయట్లేదు కదా అసలు. చెరువు సామర్థ్యం 1 TMC. తిరుమల మ్యూజిక్ సెంటర్ కాదు అది. TMC అంటే ఏంటిది? 100 కోటి ఘనపటి అడుగులు. ఒక TMCకి 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. చెరువు కింద 10,000 ఎకరాలు ఉంటాయి అన్నమాట. ఆ 10,000 ఎకరాలు చూసి దున్నపోతే ఏమనుకుంటుంది, ఇదంతా నేను దున్ని బతికా అని ఆటేటకు వచ్చి ఆడనే పడిద్ది. అది మనకు కూడా ఇప్పుడు బాగానే చదువుతూ అన్ని పుస్తకాలు ఉంటాయి ఇక్కడ చుట్టూ. రేపు ఎగ్జామ్ అన్న రోజు చూడాలి, ఇవన్నీ నేను చదివి ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాశా, అవరేకు దక్క 5 years పక్కా. కాబట్టి రీడ్ లెస్, రివైజ్ మోర్, సింపుల్ ఫార్ములా అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నిజామును నమ్మినోళ్ళు, సైదును నమ్మినోళ్ళు చెడిపోలేదు. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. మనం ఇది మ్యాక్సిమం మనకి 3 daysకి ఒక చాప్టర్ పడుతుంది నాకు. మన టైం 5 to 8 డైలీ ఈవినింగ్. లాస్ట్ క్లాస్ మందే, మనం నవ్వుకుంటే ఇంటికి పోవటమే. ఇక 5 to 8 రోజు 3 రోజులకి ఒక యూనిట్ అయిపోతుంది. 15 units అంటే 15 3s 45 daysలో మీకు 110 marks నేను వచ్చేలా చేస్తాను డెఫినెట్గా. మీరు ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ సిరీస్లు రాయబాకండి, ఎందుకు అంత ఎత్తిపోతల పథకమే అయ్యి. కాబట్టి అందరి దగ్గర క్వశ్చన్ పేపర్లు తెచ్చుకోరి. క్వశ్చన్ పేపర్లు ఏడన్నా బట్టరాయండి, అవి డిస్కస్ చేద్దాం. అర్థమైందా? అవి ఎవాల్యుయేషన్ కరెక్షన్ చేసేవాళ్ళు అది తెలిసినోడు కాదు. ఆ క్వశ్చన్లు మళ్ళాంటి వాళ్ళ దగ్గర చూసి రాసినయ్యాయి. కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వబాకండి అనుంటే నాకు ఇవ్వండి, కరెక్ట్గా ఎవాల్యుయేషన్ చేద్దాం అనమాట. మనది ఇక్కడే ఈ సిగ్నల్ దగ్గర ఉంటాను నేను, అటు సైడ్ మూల మీద. మీరు ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ 5:30 నుంచి 8 వరకు ఎండే ఉంటున్నాం కదా. 2:30 నుంచి ఉంటాను నేను ఆడ మధ్యాహ్నం. మార్నింగ్ సెషన్ నాగోల్లో ఉంటాను, ఆఫ్టర్నూన్ సెషన్ ఇక్కడ ఉంటాను. మీకు ఏ డౌట్ ఎప్పుడు వచ్చినా మై హోనా. అర్థమైందా? రైట్స్, ఆల్ ద బెస్ట్. బాగా చదవండి, అందరూ కూడా క్వాలిఫై కావాలి, మంచి పోస్టులు రావాలి. థ్యాంక్ యూ.